హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మేము చిత్తూరుకి అయితే వచ్చామండి. చిత్తూరులో ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందన్నమాట. సో అక్కడ ఎగ్జిబిషన్ చూద్దామని చెప్పి నేను, మా చిన్నత్తయ్య, మా హస్బెండ్ పిల్లల్ని తీసుకొని ఇక్కడికైతే వచ్చాము. నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను ఫస్ట్ టైం అండి ఇది ఎగ్జిబిషన్ చూడడం అయితే. ఇంతవరకు నేను చూడలేదన్నమాట. సో కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాను. నేను కూడా పిల్లలతో పాటు ఎగ్జిబిషన్ చూస్తున్నాను అని చెప్పేసి. మా పిల్లలు కూడా ఫస్ట్ టైం అనమాట ఎగ్జిబిషన్కి మేము తీసుకువచ్చింది. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎగ్జిబిషన్కి తీసుకొచ్చిన దానికి. ఇక్కడ మనకి పార్కింగ్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. చాలా ఫ్రీగా ఉందన్నమాట పార్కింగ్ చేయడానికి. ఇక్కడ మా హస్బెండ్ టికెట్స్ కూడా తీసుకొచ్చారు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒకరికి వచ్చి 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారనమాట. ఇక్కడ పార్కింగ్కి ఇంకా అమౌంట్ వచ్చి 50 రూపీస్ తీసుకుంటున్నారు ఒక వెహికల్కి. బైక్స్కి వాటికి అంతా ఎంత తీసుకుంటున్నారనేది తెలీదు. సో మేము కార్కి అయితే పార్క్ చేసాం కాబట్టి ఇక్కడ 50 రూపీస్ తీసుకుంటున్నారనమాట. ఇంకా పార్కింగ్ అమౌంట్ కూడా ముందుగానే పే చేసేసాము. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం అనమాట. సో అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. ఇదే ఫస్ట్ టైం ఎగ్జిబిషన్కి రావడం కాబట్టి. ఈసారి వచ్చి దుబాయ్ సిటీని ఇక్కడ పెట్టారనమాట. సో ఇదే ఇక్కడ టికెట్ కౌంటర్. ఇందాక మా హస్బెండ్ టికెట్స్ తీసుకుంటున్నారు కదా, సో అదే ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. మనకి ఇక్కడ 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మనము ఎంట్రన్స్లోనే ఒక లేడీ ఆంటీ ఉన్నారనమాట. సో తనకి టికెట్స్ చూపించామంటే కొద్దిగా చింపేసి టికెట్స్ అనేవి మళ్ళీ మన చేతికి ఇస్తున్నారు. ఇంకా వాటిని తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే అనమాట. లోపలంతా ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. ఇక్కడైతే నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి. సో కొంచెం వాళ్ళు చెక్కలతో చేశారు కదా, కొంచెం ఎగుడు దిగుడుగా ఉందన్నమాట. జస్ట్ నేను పడిపోబోతా ఉన్నాను. వెంటనే మా చిన్నత్తయ్య పట్టుకున్నారనమాట. కాబట్టి కొంచెం చూసుకొని నడవాలి జాగ్రత్తగా. లోపలికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ దుబాయ్ సిటీని రీక్రియేట్ చేసినట్టు వీళ్ళైతే పెట్టారనమాట. చాలా బాగుంది. ఇక్కడ దుబాయ్లో మనకి టవర్స్ ఉంటాయి కదా, సో అవంతా పెట్టున్నారు. ఇక్కడ ఎంట్రన్స్లో ఇలాగ ఉందన్నమాట. సో వీటి నేమ్స్ అంతా నాకు పెద్దగా తెలియదు, అందుకే చెప్పలేకపోతున్నాను. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర పిల్లల్ని నిలబెట్టి సో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ వేరే వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఫొటోస్. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మేము పిల్లల్ని నిలబెట్టి ఫొటోస్ అయితే తీసామన్నమాట. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇక్కడ చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో నిలబడుకున్నారు. నేను ఇంతవరకు జెయింట్ వీల్ అయితే ఎక్కలేదండి. నాకు చాలా భయం అనమాట. జెయింట్ వీల్ ఎక్కాలి అంటేనే అసలు ఆ ఊహ తలుచుకుంటేనే చాలా భయంగా ఉంటుంది. ఈరోజు ఎలాగైనా సరే ధైర్యం చేసి జెయింట్ వీల్ అయితే ఎక్కాలి అనుకుంటున్నాను. సరే చూడాలన్నమాట నా ధైర్యం ఎంతవరకు, ఆ, అంటే ఎంతవరకు నేను ధైర్యంగా ఉండగలను ఏంటనేది ఈరోజు నేను చెక్ చేసుకోబోతున్నాను. సో లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. దీన్ని ఏమంటారో తెలీదు. సో ఇది కూడా కొంచెం జెయింట్ వీల్ లాగానే ఉంది. అన్నీ ఎక్స్ప్లోర్ అయితే చేయాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ టైం ఎగ్జిబిషన్కి అయితే వచ్చాం కదా, కాబట్టి అన్నీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి అనుకుంటున్నాను ఇక్కడ పెట్టిండేటివన్నీ. ఈ ఎగ్జిబిషన్ అనగానే స్కేరీ హౌస్ కూడా ఉంటుంది కదా, సో చూద్దాము, స్కేరీ హౌస్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాను. పిల్లలు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారనమాట. వాళ్ళు కూడా స్కేరీ హౌస్కి వెళ్ళాలి అని చెప్పేసి. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ ఫొటోస్ అన్నీ పెట్టారనమాట. సో మనకి ఇష్టమైన హీరోసు అలాగే కార్టూన్స్ కూడా ఉన్నాయి. పిల్లలకి ఇష్టమైన కార్టూన్స్ ఇలాగంతా పెట్టున్నారనమాట. సో అక్కడ మనం నిలబడుకొని ఫొటోస్ తీసుకునేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చోటా భీమ్ టీము, అలాగే మనకి మంచి మంచి ఫ్లవర్స్తో లొకేషన్స్ కూడా ఉంటాయి కదా, సో అలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉండే ఫొటోస్ కూడా పెట్టారనమాట. కొన్ని మహల్ ఫొటోస్ ఇలాగా అన్నీ పెట్టారు. సో చాలా బాగున్నాయి ఫొటోస్. టీమ్ అయితే ఇక్కడ అరేంజ్ చేసిండేది అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇక్కడ ఉన్న ఫొటోస్ దగ్గర ఒక్కొక్క ఫోటో దగ్గర పిల్లలు నిలబడుకొని ఫొటోస్ తీసుకోవడానికి మినిమం మనకి హాఫ్ అన్ అవర్ పైనే పట్టిందండి. సో ఏ ఫోటోని వదలలేదనమాట. వీళ్ళు ప్రతి ఒక్క ఫోటో దగ్గర నిలబడుకొని ఫొటోస్ అయితే తీసుకున్నారు పిల్లలు. ఇక్కడ వచ్చి బాలకృష్ణ, ఎన్టీఆర్ గారి ఫొటోస్ అయితే ఉన్నాయి. అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ పక్కనే వాళ్ళ ఫోటో పక్కనే మనకి రెక్కల్లాగా ఉంది కదా, సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అక్కడ మధ్యలో పిల్లల్ని పెట్టి మేము ఫొటోస్ అయితే తీస్తున్నాము. ఇక్కడైతే ఇలాగ ఒక్కొక్కరుగా ఫస్ట్ ఒక్కొక్కరుగా నిలబడుకొని ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ చూడండి, నిత్విక్ పక్కన వచ్చి ఏదో మహల్ లాగా ఉండే బిల్డింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి నాకు ఫోటో తీయండి అని చెప్తున్నాడు అనమాట. సో అక్కడ పిల్లలైతే చాలా మంచిగా టైం అయితే స్పెండ్ చేశారనమాట ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవడానికి. ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మేము లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ పక్కనే మూన్ కూడా ఉందన్నమాట. సో మూన్ పైన కూర్చొని ఫొటోస్ తీసుకున్నారు పిల్లలు. చాలా బాగా వచ్చాయండి ఫొటోస్. ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక తప్పకుండా వెళ్ళి ఇలాగ ఎగ్జిబిషన్స్ అయితే విజిట్ చేయండి. మీకు దగ్గరలో ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ జరుగుతుంటే కనుక పిల్లల్ని తీసుకొని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఎగ్జిబిషన్లో టైం అనేది స్పెండ్ చేస్తారనమాట. ఇక్కడ మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము.
ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవ్వంగానే మనకిక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయండి. ఎలక్ట్రిక్ ఐటెమ్స్ కావచ్చు, లేకపోతే ఇంటికి పాత్రలవి కొనుక్కోవడానికి కావచ్చు, లేకపోతే జ్యువెలరీ ఐటెమ్స్, పిల్లలకి టాయ్స్ ఇలాగా చాలా షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఈ విధంగా ఈ సైడు, ఆ సైడు మనకు షాప్స్ అనేది కనిపిస్తాయి. ఇక్కడ ఫస్ట్ మా పిల్లలు మా హస్బెండ్‌ని టాయ్స్ అయితే అడుగుతున్నారనమాట. ఏ పిల్లలనైనా సరే తీసుకొని మనం బయటొచ్చామంటే వాళ్ళకి టాయ్స్ కనిపిస్తే చాలు వాళ్ళు అవే అడుగుతా ఉంటారు. ఇంకిక్కడ మేమైతే ఫస్ట్ వాళ్ళకి నచ్చజెప్పాము. ఇప్పుడు తీసుకున్నామంటే ఇక్కడ పెట్టుకోవడానికి మనకి కష్టమవుతుంది. మనం గేమ్స్ అన్నీ ఆడిన తర్వాత రిటర్న్ ఇంటికెళ్ళేటప్పుడు కొనుక్కుందాము. అప్పుడు మీరు ఏది అడిగితే అది కొనిస్తాము అని చెప్పి నచ్చజెప్పాము. కొంచెం మూతి ముడుచుకున్నా ఓకే అని చెప్పేసన్నారు. సరే అని చెప్పి ఇప్పుడు లోపలికైతే ఎళ్తున్నామనమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! ఒక షాప్ అయితే ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్ అలాగా పెట్టేశారనమాట. సో, చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ ఐటెమ్స్ ఇట్లాగ కూడా ఉన్నాయన్నమాట. షాప్స్ అన్నీ దాటుకొని వెళ్తా ఉంటే ఇక్కడ మనకి ఒక షాప్ అయితే కనిపించింది. అక్కడ ఏమిటంటే కొన్ని టాయ్స్ అయితే పెట్టారు అండ్ గ్లాసెస్ పెట్టారనమాట. సో, ఆ గ్లాసెస్‌ని మనం ఫుట్‌బాల్‌తో గనక ఇక్కడ కొట్టాము అంటే మనకి ఏది కావాలన్నా వాళ్ళు ఇస్తారంట టాయ్ అనేది. సో, అన్ని గ్లాసెస్ కింద పడిపోవాలంట. మనం ఇలాగా ఒకరికి 3 ఛాన్సెస్ ఇస్తారు. సో, ₹10 తీసుకున్నారనమాట ఒకరికి. అలాగా నేను, మా హస్బెండ్, మా చిన్నత్తయ్య మేము ముగ్గురం ట్రై చేసాము. కానీ అన్ని గ్లాసెస్ పడలేదు. కొన్ని గ్లాసెస్ పడ్డాయి. కొన్ని గ్లాసెస్ అలాగే ఉన్నాయన్నమాట. సో, డబ్బులు బొక్క అంతే. కాకపోతే ఎంజాయ్ చేశామన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. మా హస్బెండ్ ఛాన్సెస్ అయితే అయిపోయాయన్నమాట. ఇప్పుడు ఇంకా ₹10 ఇచ్చి ఇప్పుడు నేనైతే వేయబోతున్నాను. సో, నేను పెద్ద పుడింగి లాగా వచ్చానన్నమాట వేయడానికి. నేను వేసినప్పుడు ఎన్ని గ్లాసెస్ కింద పడినాయి అనేది ఒకసారి చూడండి. 3 టైమ్స్ ఇచ్చారు. సో, నాకు కూడా ఆహ్, బానే ఏశానన్నమాట. మా హస్బెండ్ పైన నేను బాగానే వేశాను అనిపిచ్చింది. కానీ 2 గ్లాసెస్ అలాగే ఉండిపోయాయి గాబట్టి, మంచిగా వేశావులే" అన్నాడు. సో, మా హస్బెండు. ఇంకిక్కడైతే నేను మా చిన్నత్తనైతే పిలుస్తున్నాను. "రా అక్క నువ్వు గూడా ట్రై చేద్దువు" అటని జెప్పేసి. ఫైనల్‌గా మా అక్క కూడా ట్రై చేసిందనమాట. ఇలా గ్లాసెస్‌ని కొట్టడానికైతే. కానీ గ్లాసెస్ అన్నీ పడలేదు. ఇందాక మేము వేసినప్పుడు ఎలాగైతే పడ్డాయో అలా కొన్ని గ్లాసెస్ పడి, కొన్ని గ్లాసెస్ అయితే అలాగే ఉండిపోయాయన్నమాట. ఇక్కడ ఇంకొక ఫెసిలిటీస్ ఉందండి. అదేంటంటే గ్లాసెస్‌ని మనమే అరేంజ్ చేసుకోవచ్చంట. కానీ ఇంత గ్యాప్‌లోనే అరేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు. సో, అందుకని చెప్పేసి ఇంక మీరే పెట్టండి. ఆ మాత్రానికి మేము అరేంజ్ చేయడం ఎందుకు అని చెప్పేసి చెప్పాము. సో, వాళ్ళే పెడుతున్నారనమాట. ఇంకా ఆ తర్వాత మా అక్క కొట్టిన తర్వాత ఇంకా చిన్న పాప కూడా ట్రై చేస్తుంది. సో, మేము చిన్న బిడ్డ అని పిలుస్తామన్నమాట. తన పేరొచ్చి రోషిత. మేమొచ్చి చిన్న బిడ్డ అని ముద్దుగా పిలుస్తాము. ఇంకిక్కడ అందరం బాల్స్ వేసేసిన తర్వాత ఇంక మేము ఇక్కడైతే లోపలికైతే వచ్చేసామన్నమాట. లోపలికొచ్చిన తర్వాత చూడండి లైట్స్‌తో వెలిగిపోతుంది గదా! మనకి లోపల. అండ్ ఫస్ట్ జెయింట్ వీలే కనిపించింది. సో, నేనైతే మా హస్బెండ్‌కి చెప్పాను. ఫస్ట్ మేము జెయింట్ వీలే ఎక్కుతాము అని చెప్పేసి. మా హస్బెండ్‌కి తెలుసు నాకు జెయింట్ వీల్ అంటే భయము అని చెప్పేసి. అందుకే ఆయన వద్దు అన్నాడు. లేదు ఈరోజు నేను ఫస్ట్ జెయింట్ వీలే ఎక్కుతాను అని చెప్పేసి ఇంకా చెప్పానన్నమాట. సరే నీ ఇష్టం అని చెప్పేసి ఇక్కడ వెళ్ళాడు టికెట్స్ తీసుకురావడానికి. ఒకరికి ₹80 తీసుకుంటున్నారనమాట. నేను నాతో పాటు హనమ్మ, చిన్న బిడ్డ ఎక్కుతున్నారనమాట జెయింట్ వీల్. వీళ్ళు పిల్లలు చిన్న పిల్లోళ్ళు గదా! సో, వీళ్ళు భయపడతారు వద్దు అని చెప్పేసి నేను చెప్పాను. ఇంకా వాళ్ళైతే నాతో పాటు ఎక్కుతాను ధైర్యంగా అన్నారు గాబట్టి, వాళ్ళని తీసుకొనైతే ఎళ్తున్నాననమాట. ₹80 తీసుకున్నారు. సో, కాస్ట్ ఎక్కువ అనిపిచ్చింది. పర్వాలేదు మనం ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాం గదా! ఎక్కుదామని చెప్పేసైతే వెళ్తున్నాము. అండ్ నేనైతే ఒక పక్క చాలా అంటే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఇంకొక పక్క కొంచెం భయంగా ఉన్నాననమాట. ఏంటి అంటే ఫస్ట్ టైమ్ నేను జెయింట్ వీల్ ఎక్కుతున్నానన్న ఎక్సైట్‌మెంట్ అయితే ఉంది. అండ్ అలాగే పైకి వెళ్తే నాకు కొంచెం భయమని ఇందాకే చెప్పాను గదా! సో, నాకైతే ఫోర్త్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్‌కి ఎళ్తేనే అంత పైనుంచి కిందకి చూస్తేనే కొంచెం భయం అనేది ఉంటుందనమాట. కాబట్టే ఇంత హైట్‌కెళ్తున్నాము ఫస్ట్ టైము. ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. ఇంక నాతో పాటు పిల్లలు గూడా వస్తున్నారు గాబట్టి కొంచెం వాళ్ళ టెన్షన్ గూడా ఉందనమాట. ఇక్కడ జెయింట్ వీల్ దగ్గరికైతే వచ్చేసాము. ఆల్రెడీ మనకంటే ముందు ఎక్కున్నారు గదా! సో, వాళ్ళనైతే ఒక్కొక్కరుగా దింపేస్తున్నారు. ఇంకా వాళ్ళు దిగిన తర్వాత మనం ఇక్కడ అన్నకి టికెట్స్ చూపిచ్చామంటే మనల్ని ఎక్కిస్తారనమాట. మొత్తానికి అందరూ అయితే దిగేశారండి. దిగేసిన తర్వాత ఇంకా ఒక్కొక్కరుగా అందరిని ఎక్కిస్తున్నారనమాట. ఇప్పుడు మా టర్న్ అయితే వచ్చింది. సో, మొత్తానికి మేము గూడా జెయింట్ వీల్ అయితే ఎక్కేస్తున్నాము. సో, జెయింట్ వీల్ ఎక్కుతుంటే చాలా హ్యాపీగా ఉందనమాట. పిల్లలు గూడా చాలా హ్యాపీగా కూర్చొనున్నారు. ఇంకిక్కడ పైకొచ్చిన తర్వాత పైనుంచి చూడండి ఎగ్జిబిషన్ గూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందనమాట. సో, మనకి మొత్తం
మొత్తం ఎగ్జిబిషన్‌లో ఏవేవి అరేంజ్ చేశారు అనేది ఇక్కడ పైకి క్లియర్‌గా కనిపిస్తా ఉంది. అండ్ ఇటుపక్కొచ్చి మనకి మెయిన్ రోడ్ అనేది కనిపిస్తుందనమాట. సో, ఇక్కడ మెయిన్ రోడ్ అనేది కనిపిస్తుంది. మన బ్యాక్ సైడ్ గూడా ఒక రూట్ అనేది వెళ్తుందనమాట. సో, అన్నీ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. పైనుంచి చూస్తా ఉంటే చాలా బాగుందనమాట. సో, ఇప్పుడు మెల్లిగా అందరూ ఒక్కొక్కరుగా ఎక్కుతున్నారు కాబట్టి మెల్లిగా, మెల్లిగా ఆపి ఎక్కిస్తున్నారు కాబట్టి భయంగా అనిపించడం లేదు. కానీ ఫాస్ట్‌గా తిప్పినప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. అండ్ ఇక్కడొచ్చి పిల్లోళ్ళైతే ముగ్గురు పిల్లోళ్ళు ఎక్కున్నారు. వాళ్ళైతే ఆ పక్కనున్న పాప అయితే ఏడుస్తా ఉందనమాట. సో, పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా పిల్లోళ్ళే ఎక్కున్నారు. ఎందుకు ఎక్కారు ఏంటి అని మాట్లాడుతున్నాననమాట వాళ్ళతో. సరే భయపడకండి, కిందకెళ్ళిన తర్వాత దిగేద్దురు అని చెప్పాను. మనకి సైడ్‌లో కమ్మీలు అవేమీ లేదండి. సో, అలాగ ఏమీ లేకుండా పిల్లలు ఇలాగ ఎక్కారనుకోండి, మనకి బై మిస్టేక్ కాలు అలాగ స్లిప్ అయిందనుకో కింద పడిపోతామనమాట. సో, మనకి ఇటుపక్క కమ్మీలు అలాగ సపోర్ట్‌గా ఉంటే కొంచెం బాగుండేది. స్లిప్ అయినా గానీ వెంటనే పడిపోకుండా. అలా లేదు కాబట్టి నేను ఇంక పిల్లలకి ఇటుపక్క, అటుపక్క నా కాళ్ళైతే అడ్డం పెట్టాననమాట. వాళ్ళు పడిపోకుండా ఉండడం కోసము. నేను జెయింట్ వీల్ ఎక్కేటప్పుడే చూసాను. సో, ఇలాగ కమ్మీలు లేదు అని గనక గమనించుంటే ఖచ్చితంగా పిల్లోలని తీసుకొని నేను జెయింట్ వీల్ అయితే ఎక్కేదాన్ని కాదు. సో, వాళ్ళ సేఫ్టీనే మనకి ముఖ్యం కాబట్టి నేను అలా అనుకున్నాననమాట. సరే ఇంక ఎక్కిన తర్వాత ఇట్లాగంతా చెప్పామనుకోండి పిల్లలు భయపడతారు కాబట్టి చెప్పలేదు. ఇంకా మా హస్బెండ్ వచ్చి అక్కడ ట్రైన్ ఎక్కడానికి టికెట్స్ తీసుకొని పిల్లల్ని అయితే తీసుకొని వెళ్తున్నారనమాట ఎక్కడానికి. మేమైతే ఇక్కడ హ్యాపీగా కూర్చొని ఉన్నాం ప్రస్తుతానికి. ఇంకా ఒక్కొక్కరుగా ఎక్కిస్తున్నారనమాట. జెయింట్ వీల్ మొత్తం ఫుల్ అయిన తర్వాత మనల్ని స్పీడ్‌గా తిప్పుతారు. సో, అప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. ఇప్పటికైతే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ధైర్యంగా కూర్చొని ఉన్నారు. సో, వాళ్ళతో ఇంకా స్టోరీస్ అయితే మాట్లాడుతున్నామనమాట. ఏంటి అంటే ఇక్కడ స్కేరీ హౌస్ ఉంది కదా! సో, చిన్న పాపకి కొంచెం హారర్ స్టోరీస్ అంటే భయమనమాట. సో, అందుకని చెప్పేసి స్కేరీ హౌస్ ఎక్కుదాము అని చెప్పేసి చెప్తున్నాను. నేను ఇందాక చెప్పినట్టే ఎగ్జిబిషన్‌లో స్కేరీ హౌస్ అయితే అరేంజ్ చేసున్నారు. సో, అదే మేము ఇక్కడ డిస్కషన్ చేస్తున్నామనమాట. జెయింట్ వీల్ దిగేసిన తర్వాత ఏది ఎక్కాలి ఏంటి అని చెప్పేసి. సో, చిన్న పాప అయితే అక్కడ వాటర్‌లో బోట్స్ ఉన్నాయి. సో, అవి ఎక్కుతాను అంటా ఉంది. మేమైతే స్కేరీ హౌస్ ఎక్కుదామని నేను, హనమ్మ మాట్లాడుతున్నామనమాట. ఇంకా మా చిన్నక్క అయితే ఇక్కడే ఉండి చూస్తున్నది. రా అక్క జెయింట్ వీల్ ఎక్కుదాము అని మా అక్కని కూడా పిలిచాను. నేను రాను పాప నాకు భయము మీరు ఎక్కండి అని చెప్పి మమ్మల్ని పంపించేసింది. ఇంకా ఇక్కడ పిల్లోళ్ళైతే దిగేస్తున్నారు. సో, మంచిదయింది వాళ్ళు దిగేయడము. ఆ పాప అయితే చాలా ఏడ్చేసింది. సో, నేనైతే ధైర్యం చెప్పాను కాబట్టి ఆ కాసేపన్నా కూర్చుంది. లేకపోతే ఎంత ఏడ్చిందో ఆ పాప. సో, నాకే టెన్షన్‌గా ఉందనమాట ఆ పాప ఏడ్చేసరికి కొంచెము. బట్ ఇట్స్ ఓకే. ధైర్యంగా కూర్చున్నాను. ఈరోజు ఎలాగైనా సరే నా భయాన్ని తొలగించుకోవాలి అని చెప్పేసి. ఇంక ఇక్కడ ఎవరు ఎక్కుతున్నారో చూడాలి. సో, వీళ్ళు ఎక్కారు. ఎందుకు దిగేశారో ఏంటో తెలియలేదు. ఇంకా మళ్ళీ వీళ్ళెవరో అబ్బాయిలు ఎక్కుతున్నారనమాట. సో, ఇప్పటికైతే మాకైతే ఏ భయము లేదు. చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా కూర్చున్నాము. కొంచెం టెన్షన్ ఉందనమాట. పైకి వెళ్తున్నాం కదా! కొంచెము ఆ టెన్షన్ అనేది ఉంది. ఇంకా ఎక్కడానికి ఎంత టైం పడుతుందో ఏంటో తెలియడం లేదు. నిదానంగా తిప్పుతున్నారనమాట. సో, త్వరగా అయిపోతే కిందకి ఎప్పుడెప్పుడు దిగేద్దామా అని ఉంది. సో, ఇక్కడ మా చిన్న పిల్లకైతే భయమనేది స్టార్ట్ అయింది. ఆ పిల్ల కళ్ళల్లోనే తెలుస్తా ఉంది. చూడండి ఎంత స్ట్రాంగ్‌గా ఈ పక్క నుంచి ఆ పక్కకి చెయ్యి చాపి మరీ పట్టుకుంటా ఉందో పడిపోకుండా. ఆ పిల్లకి అందడం లేదు. అందుకని చెప్పేసి ఒకే పక్క 2 చేతులతో గట్టిగా పట్టుకో అని చెప్పి చెప్తున్నాననమాట. సో, ఇంకా 2 పక్కలా పట్టుకోకుండా ఒకే పక్కన పట్టుకునింది. ఎందుకంటే అటుపక్క హనమ్మకి చెయ్యి అడ్డం వస్తుంది కదా! సో, ఆ పిల్ల ఫ్రీగా కూర్చోలేదు. కాబట్టి ఇటుపక్క, అటుపక్క కూర్చోమని చెప్పాను. ఇంకిక్కడ మా హస్బెండ్ అయితే హ్యాపీగా పిల్లలతో పాటు ట్రైన్‌లో కూర్చొని ట్రైన్‌లో తిరుగుతా ఉన్నాడనమాట చిన్న పిల్లోడిలాగా. సో, ఇక్కడొస్తుంది గదా! ఆ ట్రైన్‌లో కూర్చొనున్నారు. ఇందాక ఆ చిన్న పిల్లోళ్ళు దిగేసిన తర్వాత ఇద్దరు అబ్బాయిలు ఎక్కారు కదండీ! ఆ ఇద్దరు అబ్బాయిలు అప్పుడే భయపడుతున్నారనమాట. ఓరి నాయనా! ఓరి దేవుడా! ఆపేరా స్వామి మేము దిగేస్తాము అని చెప్పేసి. ఇప్పుడు చిన్నగా తిప్పుతున్నారు అంతే. ఎందుకంటే కింద ఒక్కొక్కరుగా ఎక్కుతున్నారు. సో, వాళ్ళు ఎక్కుతా ఉంటే నిదానంగా తిప్పుతున్నారనమాట. ఫాస్ట్‌గా కూడా తిప్పడం లేదు. మేమే భయపడకుండా కూర్చొనున్నాము. వాళ్ళేందిరా అంటే అబ్బాయిలయ్యుండి అది మాదిరిగా భయపడతా ఉండారు. వాళ్ళు భయపడతా ఉండేసరికి ఇక్కడ చిన్న బిడ్డకి ఇంకా భయం ఎక్కువైపోయిందనమాట. ఇందాక ఆ పిల్లకి భయమున్నా గానీ కొంచెం ధైర్యంగా కూర్చోనింది. వాళ్ళని చూసేసరికి ఆ పిల్లకి ఇంకా భయం ఎక్కువైపోతా ఉందనమాట. ఇంకిక్కడ మా అక్క అయితే కింద నిలబడుకొని చూస్తా ఉంది. సో, ఇప్పుడైతే మళ్ళీ కిందకెళ్తాన్నాము. కొంచెం ఎక్సైట్‌మెంట్ అనేది పోతా ఉంది. మేము ఆల్మోస్ట్ కూర్చొని ఒక 20 మినిట్స్ పైన అయిపోతుందనమాట. వీళ్ళు ఇంకా తిప్పలేదు.
సో చూసారు కదండి, ఇదన్నమాట ఇవాల్టి వీడియో. దీని కంటిన్యూస్ వీడియో వచ్చి పార్ట్ 2గా అయితే అప్లోడ్ చేస్తాను. అందులో వచ్చి జెయింట్ వీల్ దిగిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలాగే ఎగ్జిబిషన్లో ఫుడ్ ఎలా ఉంది, షాపింగ్ కాస్ట్లు ఎలా ఉన్నాయి, మేము చేసిన షాపింగ్ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్ ఉన్న వీడియో అనమాట. సో ఆ వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఈలోగా మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.